ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రివైవల్ సోల్ ఫర్ జీసస్. యేసు కొరకు పునరుజ్జీవింపబడిన ఆత్మలు అనే గ్రూపులో ఉన్న కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, శ్రేయాభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా సాయంకాలపు శుభాతి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు కలుగజేసిన కృపను బట్టి మీరందరూ కూడా మీ కుటుంబాలలోనూ, మీరు పనిచేసే ప్రదేశాల్లోనూ, మీరు వెళ్ళి వస్తున్న మార్గాల్లోనూ అన్నిటిలోనూ క్షేమంగాను, సంతోషంగాను, ఆనందంగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను. యేసు కొరకు పునర్జీవింపబడిన ఆత్మలు అనే గ్రూప్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఉదయకాలపు వాక్యాలు, ఉదయకాలపు ప్రార్థన, సాయంకాలపు వాక్య సందేశాలు, వాగ్దానము మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. ఈ గ్రూప్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాలు అనుదినము వింటూ మీ ఆధ్యాత్మిక జీవితాన్ని మరింత ముందుకు నడిపించుకుంటున్నారని యేసు నామములో నేను ఆశిస్తున్నాను. నేటి దినమున కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానాంశము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. షడ్రక్, మేషక్, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి. నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనని చింత మాకే లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించెను. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతను మేము పూజింపనీయమని నీవు నిలబెట్టిన చిన్న బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకున్నాము. చదవబడిన ఈ 3 వచనాలు కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఒక చక్కటి కొన్ని మాటలు కనిపిస్తూ ఉంటాయి. దేవుడి కొరకు మనం నిలబడితే దేవుడు మన పక్షాన నిలబడతాడని, దేవుడే మన పక్షంలో యుద్ధం జరిపిస్తాడని, మనము సేవించే దేవుడు మనల్ని రక్షించుటకు, మనల్ని కాపాడుటకు, మనల్ని తప్పించుటకు సమర్థుడని చదవబడిన లేఖనాల్లో మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ స్టోరీ అంతా కూడా మీ అందరికీ చాలాసార్లు విని ఉంటారు. అయినప్పటికీ దేవుడు నాకు కలుగజేసిన తలంపును బట్టి మరొకసారి ఇది మీ అందరికీ అందించాలని ఆశపడుచున్నాను. ఇక్కడ మనకు మొట్టమొదటిగా చూసినట్లయితే చదవబడిన అంశంలో 4 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. మొదటగా 3 యవనస్తులు, ఒక రాజు. ఈ యవనస్తులు ఎవరంటే కనుక షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. ఈ రాజు ఎవరంటే కనుక నెబుకద్నెజర్ రాజు. ఈ రాజుగారు ఏం చేశారంటే కనుక ఒక గొప్ప బంగారు ప్రతిమ గల విగ్రహంను, సుమారుగా 90 అడుగులు ఎత్తు ఉండే విగ్రహమును ఆ ప్రాంతంలో, బబులోను ప్రాంతంలో నిలవబెట్టి ఆ ప్రదేశంలో ఉన్న సకల జనులు, సకల ప్రజలందరూ కూడా ఆ విగ్రహానికి సకల విధములైన పూజలు చేస్తూ తంతి వాయిద్యములతోనూ, బాకాలతోనూ ఊదుచున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి దానికి నమస్కరించాలని చెప్పేసి ఒక ఆజ్ఞ లేదా ఒక తీర్మానాన్ని చాటింపు వేయడం జరిగింది. ఈ జరిగిన సందర్భంలో వారందరూ కూడా రాజ ఆజ్ఞను పాటిస్తూ ఈ ప్రచారం అక్కడ ఉన్న ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు వచ్చి కూడా పూజించడం, నమస్కరించడం, ఆ సకల బాకాలు ఊదినప్పుడు తంతు వాయిద్యాలతో అక్కడ జరుగుతున్న కార్యక్రమం అందరిలో కూడా ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ పూజించి వెళ్ళడం మనం చూస్తుంటాం. అయితే ఒక 3 వ్యక్తులు మాత్రం దీన్ని తిరస్కరించారు. ఈ తిరస్కరించిన మాట రాజు చెవున పడింది. ఈ రాజుగారు ఏం చేశారంటే వెంటనే ఆ 3 పట్టుకుని తీసుకురమ్మని చెప్పేసి సెలవిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. సెలవు ఇవ్వగానే వీరు ఒక రాజు దగ్గరకు వచ్చినప్పటికీ కూడా వారు భయపడకుండా రాజు అడిగిన దానికి సమాధానం చెప్తూ, నేను నిలవబెట్టిన ఈ విగ్రహాన్ని మీరు పూజించరని నా చెవున పడి ఉన్నది, ఇది నిజమా అని చెప్పేసి మాట్లాడినప్పుడు అక్కడ మనం చూస్తూ ఉంటాం. వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థ దేవుడు.
ఒకవేళ ఆయన రక్షించకపోయినప్పటికీ కూడా మేము మా దేవుణ్ణి తప్పించి ఎవరిని కూడా ఆరాధించము. అవసరమైతే మేము చనిపోవడానికైనా సిద్ధం తప్పించి, అవసరమైతే ఈ వేడి కలములో మేము పడడానికైనా సిద్ధం తప్పించి, మేము పూజించే దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థవంతుడైన దేవుడు అని చెప్పేసి వారు ఒక గొప్ప మాట అక్కడ తెలియజేయడం మనం చూస్తున్నాం. అయితే ఇదే వాక్యాన్ని మన జీవితాలకు మనం అన్వయించుకున్నప్పుడు, మరి నీవు నేను పూజించుచున్న దేవుడు, నీవు నేను సేవించుచున్న దేవుడు, సకల సృష్టిని, సకల జగత్తుని సృష్టించిన ఈ దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. భూమి ఆయన పాదపీఠమై ఉంది, ఆకాశమైన సింహాసనమై ఉంది. ఆయన యొద్దనే సకల ఆశీర్వాదాలు ఆయన యొద్దనే ఉన్నాయి. ఆయనే మనల్ని ప్రతి సమస్య నుంచి, ప్రతి సమస్త దుర్నీతి నుంచి విడిపించగలిగిన దేవుడు. అటువంటి దేవుణ్ణి పూజించే మనము రోషము కలిగి ఆయన కొరకు నిలబడుచున్నామా? ఇక్కడ ముగ్గురు యవనస్తులు మనకు కనిపిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆఖరికి వారికి చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా, లేదా వారిని బంధించే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా, వారు భయపెట్టినప్పటికీ కూడా, వారిని అగ్ని గుండంలో వేసినప్పటికీ కూడా, వారి విశ్వాసాన్ని కానీ, వారి నమ్మకాన్ని కానీ, వారు పూజించుచున్న దేవుని పట్ల ఎటువంటి ద్వేషము లేకుండా కృతజ్ఞత కలిగి ఆయన్నే నేను సేవిస్తామని చెప్పారు తప్పించి, ఆయనకి విరుద్ధంగా ఏ కార్యము చేసినట్లు అక్కడ మనకు కనిపించదు. మరి నీవు నేను కొన్ని సందర్భాల్లో మనకు కలిగే శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, శ్రమలను బట్టి మనల్ని పూజించుచున్న దేవుణ్ణి మనము అనేక సార్లు నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి, దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు. కానీ ఇక్కడ మనం పరిశీలించినట్లయితే నీవు దేవుని పక్షాన్ని నిలబడితే గనక దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. ఈ నలుగురు యవనస్తులు దేవుని కొరకు లేదా సత్య దేవుని కొరకు నిలబడ్డారు. ఆ దేవతకు విగ్రహారాధన చేయనని చెప్పేసి ఎప్పుడైతే సత్యం వైపు నిలబడ్డారో దేవుడు వచ్చి వీళ్ళ పక్షాన నిలబడినట్లు మనం చూస్తుంటాం. ఇలాగే కిందకు వెళ్ళే కొద్ది మనం చూసినట్లయితే వీరు రాజు ఆజ్ఞను తిరస్కరించినప్పటికీ వీరిని అగ్నిగుండంలో ఏడంతలుగా ఇంకా అగ్నిగుండాన్ని పెంచి అగ్నిగుండంలో పడవేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ ముగ్గురిని పడవేసిన తర్వాత మనం చూసినట్లయితే ఈ ముగ్గురు అగ్నిగుండంలో పడిన తర్వాత తిరగడం అనేది జరుగుతుంది. ముగ్గురిని పడేస్తే అక్కడ నలుగురు మనకి కనిపిస్తూ ఉంటారు. ఈ నాలుగవ వ్యక్తి ఎవరంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు లేదా దేవుడే వచ్చి వారిని రక్షించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ కార్యమంతా చూస్తున్న నెబుకద్నెజర్ రాజు ఆశ్చర్యంతో కళ్ళు అర్పకుండా అటు చూస్తూ తిరిగి వారిని పిలిపించి వారిని చెక్ చేసినప్పుడు కనీసం వారి బట్టలు కానీ లేదా వారి తల వెంట్రుకలు కానీ వారికి చిన్న గాయాలు అవ్వడం కానీ ఏమీ లేనట్లు మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఉన్న మంత్రులను లేదా శాస్త్రజ్ఞులను అడుగుతున్నారు, మనం పడవేసిన ముగ్గురినే కదా, నలుగురిని బంధించి పడవేయలేదు కదా, నలుగురు కనిపిస్తున్నారు ఏంటని అని అడిగినప్పుడు నాలుగో వ్యక్తి ఏ విధంగా ఉన్నారంటే దేవుని వలె, దేవుని దూత వలె ఉన్నట్లు అక్కడ వారు చెప్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భం అంతా మనం గమనించినట్లయితే వీరు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఎదుటి వారు భయపెట్టినప్పటికీ కూడా వారు పూజించున్న దేవుని పక్షాన్నే వారు విశ్వాసం ఉంచారు. ఆ దేవుని పక్షాన్ని నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు ఆ బబులోను దేశంలో నెబుకద్నెజర్ రాజు వారిని ఒక గొప్ప అధికారులుగా లేదా ఆ దేశంలో అధికంగా హెచ్చించినట్లు మనం చూస్తూ ఉంటాం. నీవు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నీవు ఆయన కొరకు నిలబడితే కనుక ఆయన నీ పక్షాన్ని నిలబడి నీ సమస్యలన్నిటినీ తొలగించి నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబడతాడని ఈ వాక్యం ద్వారా నేను తెలియజేస్తూ నా ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన దేవ, కృప కలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో వెళ్ళలేని స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభా. ఈ రివైవల్ సోల్ ఫర్ జీసస్ యేసు కొరకు పునర్జీవింపబడిన ఆత్మలో అనే గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సాయంకాలంలో వారందరి నిమిత్తం మేము ప్రార్థించుచున్నాము. ఈ వాక్యాలు, ఈ ప్రార్థనలు వారందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాయని, సకల సృష్టికి, సకల జగత్తుకి నీ సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని శిష్యులుగా తయారు చేయాలని ఈ గ్రూప్ను మేము ప్రారంభించి ఉన్నాము. ఈ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ వాక్యాలను షేర్ చేస్తున్నారో, ఎవరైతే ఈ వాక్యాలను వింటున్నారో వారందరినీ కూడా దీవించి నీ సువార్తలో పాలు పంచుకుంటూ నీ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, నీ కొరకు బలమైన వీరులుగా లేదా బలమైన యవనస్తులుగా మేము నిలబడి నీ సేవలోను, నీ పరిచర్యలోను నీ కొరకు నీవే నిజమైన దేవుడు అని తెలుసుకుని
నీ పక్షాన మేము నిలబడితే నీవు మా పక్షాన నిలబడతానని సెలవిచ్చావు ప్రభా. తండ్రి యేసు, మేము నీ పక్షాన్ని ఉంటూ నీ కొరకు ఉపయోగపడే పాత్రలుగా ఉండే కృపను మా అందరికి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.